ఇక వాళ్ళ పార్టీ నాయకులైతే సాక్షాత్తు కొండ మీద. ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ 120 కోట్లు కూడా బహుశా మీకు చిన్నయ్యే కావచ్చు. ఎందుకంటే అన్నిటికీ మించి ఈ కేసుని వెలుగులోకి తెచ్చిన వ్యక్తిని నిజంగా సిగ్గు, శరం, మానం, మర్యాద ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఇప్పటికైనా సరే ఇలాంటి హిందూ ద్రోహిక, ఇలాంటి హిందూ వ్యతిరేకిక మనం సమర్థించాల్సింది, మనం మద్దతు ఇవ్వాల్సింది. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. పళ్ళన్నీ పీకేసి 11 కూరలతో పక్కన కూర్చోపెట్టినా సరే హిందుత్వం మీద విషం చిమ్మటం, హిందువుల్ని పలచం చేయటం మానట్లేదు ఈ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్. 5 ఏళ్లు రాష్ట్రం మొత్తాన్ని అధోగతి పాలు చేసేసినా సరే, 5 ఏళ్ల పాటు మత మార్పిడులను విచ్చలవిడిగా ప్రోత్సహించి మత మార్పిడి మాఫియాకి కొమ్ములు పెంచినా సరే బహుశా ఇంకా హిందుత్వం మీద కక్ష తీరినట్లేదు ఈ పెద్ద మనిషికి. మీ అందరికీ తెలుసు, తిరుమల తిరుపతి దేవస్థానం అంటే హిందువులకి అత్యంత ప్రధానమైంది. నిజానికి హిందుత్వపు ఆధ్యాత్మిక రాజధాని అని చెప్పేసి చెప్పాలి తిరుమలని. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తాను అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పాలు చేయటమే కాకుండా ఎన్నో రకాల అపచారాలు, అపభ్రంశాలు, అరిష్టాలు అన్ని తెచ్చాడు ఆలయాన్ని. ఇక స్వయంగా తనైతే ఏనాడు దంపతి సహితంగా వెళ్ళకపోగా కనీసం తాను అన్యమతస్థుడు అయ్యుండి తిరుమల కొండ మీద డిక్లరేషన్ మీద కూడా సంతకం పెట్టకుండా ఏ డిక్లరేషన్ పెట్టాలని నీ అమ్మ మొగుడు చెప్పాడా అని చెప్పేసి అక్కడ సాటి మంత్రితో అనిపించాడు. అప్పటి మంత్రితో చివరాఖరికి ముఖ్యమంత్రి హోదాలో ఉండి దేవాలయాలంటే సెక్యులర్ ప్లేసెస్, వేరే మతాల రావడానికి వీల్లేదా, డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే వివక్ష కాదా అని మాట్లాడతాడు. అంటే ఈ హిందూ వ్యతిరేక శక్తులు ఏదైతే డైలాగ్ వాడతారో హిందూ దేవాలయాల్లో హిందుత్వంలో వివక్ష ఉంది అని, అది వివక్ష అని ప్రచారం చేసే ప్రయత్నం చేశాడు. అంటే మన ఆలయంలో ఇలా నడుచుకోవాలి అని ఒక చట్టం ఉన్నా సరే, లేదు అక్కడ ఒక రూల్ ఉన్నా సరే, ఆ రూల్ బుక్స్ అన్నిటిని ఖాతరు చేయటమే కాకుండా అలాంటి దరిద్రపు గుట్టు భాష వాడించాడు. ఇక వాళ్ళ పార్టీ నాయకులైతే సాక్షాత్తు కొండ మీద క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారు, ఆ కొండ మీద కూర్చుని రాజకీయాలు మాట్లాడతారు, ఆ కొండ మీద ప్రపంచ ప్రఖ్యాతి పొందిన తిరుమల లడ్డూని కలుషితం చేస్తారు, కల్తీ కల్పించి కేవలం స్వామివారి యొక్క పవిత్రతని, లేకపోతే ఆలయం యొక్క పవిత్రతని, లడ్డు ప్రసాదం యొక్క ప్రాశస్త్యాన్ని తగ్గించే ప్రయత్నమే కాకుండా కోట్లాది మంది భక్తుల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటారు. ఇక జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పరకామణి డబ్బులు చోరీకి గురయ్యాయని తాజాగా ఒక కేసు కూడా నడుస్తుంది. ఆ కేసు గురించి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఎంత హీనంగా, ఎంత వెటకారంగా మాట్లాడుతున్నాడో ఒక్కసారి చూడండి. ఈ పరకామణి కేసు అసలు ఆశ్చర్య కలిగించే కేసు. ఈరోజు నిజంగా పరకామణి అనేది అసలు కేసు ఏంది అని ఒకసారి చూస్తే, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ చిన్న చోరీ 9 నోట్లు. ఈ డైలాగ్ జాగ్రత్తగా ఒక్కసారి వినండి. చిన్న చోరీ 9 నోట్లు, $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పరకామణి విషయంలో మాట్లాడుతూ చాలా పెద్ద మాట అన్నాడు. అదేంటంటే చిన్న చోరీ 9 నోట్లు, $9 వర్త్ 72,000 ఇండియన్ రూపీస్ అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్, మీకు బహుశా 43,000 కోట్లు కొట్టేసినట్లుగా మీ మీద ఛార్జ్ షీట్స్ ఉన్నాయి కాబట్టి అంత కొట్టేసిన ఆస్తి కలిగిన మీకు, ఆ తర్వాత మళ్ళీ మొన్న 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఎంత సంపాదించారో మాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా ఇంకా మీ లెక్కలు బయట పెట్టట్లా, మరి ఎందుకని తెలియదు. అంత డబ్బులు ఉన్న మీ దగ్గర, అంత విచ్చలవిడిగా పారేసుకునే అంత డబ్బులు ఉన్న మీకు బహుశా ఈ 9 నోట్లు లేదు 72,000 రూపాయలు చాలా చిన్న అమౌంట్ అవ్వచ్చు, కానీ ఆ 72,000 రూపాయలు మొట్టమొదటగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా? అవి మా దేవుడి సొమ్ము, మా దేవుడి సొమ్ము. అది మీ చర్చిల్లో ఇచ్చే దశంభాగాల్లాగా దోచుకు తిన్న సొమ్ము కాదు. మేము ఎంతో భక్తితో మొక్కుబడులుగా ఇచ్చిన డబ్బులు. 72,000 రూపాయలు అంటే ఎంతమంది పేదవాళ్ళు ఇచ్చిన రూపాయలు, ₹2 ఉన్నాయో నీకు తెలుసా? ఎంతమంది మధ్యతరగతి వాళ్ళు ఇచ్చిన 10, 20, 100 ఉన్నాయో నీకు తెలుసా? ఎంతమంది కోటీశ్వర్లు వేసిన వేలు ఉన్నాయో నీకు తెలుసా? తెలియదు. ఉన్నా కూడా దాని మీద మీకు వాల్యూ లేదు. ఎందుకంటే మీ దగ్గర అంత డబ్బు ఉంది, విచ్చలవిడిగా విసిరేసుకునే అంత డబ్బు ఉంది. బహుశా మీ ప్యాలెస్ నేలమాళిగల్లో ఉన్న డబ్బుల్ని ఎవడో పట్టుకుపోడు కాబట్టి, మీరు చాలా బలమైన నాయకుడు కాబట్టి ఎవరు ఏం తెచ్చినా సరే మీ దగ్గర నుంచి ఒకటే ఉంటుంది, ఓన్లీ ఇన్కమింగ్. మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు. కాబట్టి మీకు డబ్బు అంటే ఆఫ్టర్ ఆల్ అనిపించవచ్చు, కానీ మా డబ్బు ఆఫ్టర్ ఆల్ కాదు జగన్. మా డబ్బు గురించి, మా స్వామి డబ్బు గురించి నువ్వు అలా మాట్లాడకూడదు. అయినా
పరకామణి కేసు అనేది చాలా చిన్న కేసు అని ఎట్లా అంటావు? ఈ 72,000 రూపాయలు ఒక్కరోజు జరిగిన చోరీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. కానీ అలాంటి చోరీలు వరుసగా జరిగాయి కాబట్టే ఇప్పుడు ఆ పరకామణి కట్టిన కేసులో 120 కోట్ల పైచిలకు మాట అని చెప్పారు. ఈ 120 కోట్లు కూడా బహుశా మీకు చిన్నయ్యే కావచ్చు, ఎందుకంటే మీ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి కాబట్టి మీకు చిన్నవి. కానీ మేము సగటు హిందువులం, స్వామి భక్తులం. మేము ఎంతో భక్తితోటి చిత్తశుద్ధితోటి మా స్వామి కోసం మేము ఇచ్చిన కానుకలు అవి. అందులో ఒక కానుక ఎలా ఉంటుందో తెలుసా? ఒకడికి పిల్లలు పుడితేనో, పెళ్ళైతేనో, ఉద్యోగం వస్తేనో, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అనారోగ్యం తగ్గితేనో, ఈ కోరిక తీరితే ఎంత ఇస్తాం, ఆ కోరిక తీరితే అంత ఇస్తామని ఎంతో నమ్మకంతో ఆ కోరిక తీరిన వాళ్ళు ఇచ్చే కానుకలు. అవి కేవలం డబ్బులుగా చూడకూడదు, భక్తుల విశ్వాసంగా చూడాలి. అటువంటి విశ్వాసాన్ని దోపిడీ చేశారు ఆ రోజు నుంచి వాళ్ళు. ఎవరు అండతో చేశారు? అయినా ఈ విషయంలో ఇలా మీరు స్పందిస్తున్నారు అంటే ఇందులో మీ పాత్ర ఎంత ఉందని మీరు భుజాలకు ఎత్తుకుంటున్నారు. పైగా ఈ కేసుని లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకోవాలని ఎందుకు ప్రయత్నించారు? అన్నిటికీ మించి ఈ కేసుని వెలుగులోకి తెచ్చిన వ్యక్తిని మన ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? చాలా చిన్న కేసు అనుకుంటే ఈ కేసుని వెలుగులోకి తెచ్చిన వ్యక్తిని హత్య చేసే అంత చిన్న కేసా? అంత చిన్న కేసు కోసం అయితే అతన్ని ఎందుకు హత్య చేశారు? అయినా అసలు హిందూ ఆలయాల సొమ్ముని అధికారికంగా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంత తీసుకున్నారో మర్చిపోయారా? కామన్ గుడ్ ఫండ్ అంటూ 50 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం తీసుకున్నారు కదా. ఇది కాకుండా ఆ పథకం, ఈ పథకం, గోచిగుడ్డ, మూతిగుడ్డ అని చెప్పి మీరు పెట్టిన ప్రతి పథకానికి మా దేవాలయాల డబ్బులే దోచుకున్నారు కదా. మర్చిపోయారా? మొత్తం అధికారికంగా జీవోలు ఇచ్చి తిన్న డబ్బులు మర్చిపోయారా? లేకపోతే అంత తిన్నాము, అందులో ఈ 120 కోట్లు ఎంత అని అనుకుంటున్నారా? హిందువుల డబ్బు, మా స్వామి డబ్బు, మా ఆలయం యొక్క డబ్బు 1 రూపాయి కాదు, 1 పైసా అయినా సరే మాకు విలువైందే. మా విశ్వాసాల్ని గాయపరిచావు. ఇప్పుడు నువ్వు ఒక మాట మాట్లాడేసి అంతా అయిపోయింది అనుకోవద్దు జగన్ గారు. ఇంకా మళ్ళీ 4 ఏళ్లలో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు కూడా మళ్ళీ మీరు జనాల్లోకి రావాలి. కానీ ఇప్పటికైనా సరే హిందువులంటే ఏంటో తెలుసుకుంటారు, మత రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెడతారు, మీ మత మార్పిడి మాఫియా పడగ నుంచి బయటపడతారు అనుకున్నాను. కాదు, మీరు ఇంకా ఆ మతం గుప్పెట్లోనే ఉన్నారు. ఇంకా మత మార్పిడి గల అజెండాని అమలు చేయడానికే సిద్ధంగా ఉన్నట్లుగా ప్రకటిస్తున్నారు. బహుశా మీ వాళ్ళ దగ్గర నుంచి, మీ దగ్గర సంపాదించుకున్న డబ్బులతో పాటు వాళ్ళ దగ్గర నుంచి కూడా విచ్చలవిడిగా వస్తున్నట్లున్నాయి. అందుకే హిందూ ఆలయాల గురించి, ఆలయాల ఆస్తుల గురించి, సొమ్ము గురించి ఇంత దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారు. హిందూ బంధువులారా, మీరు అర్థం చేసుకోండి. 5 ఏళ్ళు కాదు, ఇంకో 50 ఏళ్ళైనా సరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మారతాడు అన్న విశ్వాసం పోతా ఉంది. 5 ఏళ్లలో చూపించిన హిందూ వ్యతిరేక విధానాలు సరిపోక చివరికి ఇప్పుడు విపక్షంలో ఉంటూ కూడా ఇంకా హిందుత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ప్రతిసారి కూడా. నిజంగా సిగ్గు, శరం, మానం, మర్యాద ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఇప్పటికైనా సరే ఎవరైనా హిందువులు బతికుంటే, మీలో కాస్తో కూస్తో ధర్మం అనే ఆలోచన ఉంటే తక్షణం బయటికి రండి. అది ఒక సువార్త పార్టీ. బహుశా అందుకే అనుకుంటే ఆ పేర్లో కూడా పెట్టుకున్నారు. అంటే మల్టిపుల్ మీనింగ్స్ వచ్చేదాకా వైఎస్ఆర్సీపీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు. కానీ స్టార్టింగ్లో ఎలా ప్రచారం చేశారంటే అదేదో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ అన్నట్లుగా ప్రచారం చేశారు. కానీ ఇంకాస్త డీప్గా చూస్తే యేసు సువార్తని, రక్షణని చెప్పే పార్టీ అనుకోవాలేమో. వైఎస్ఆర్సీపీ అంటే యేసు సువార్తని, రక్షణను చెప్పే పార్టీ అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి ప్రచారం ఒక సువార్త సభల్లో ఏ విధంగా చేస్తారో, వీధి సువార్తల్లో ఎలా చేస్తారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే చేస్తున్నట్లుంది. సువార్త ప్రచారకులు అంతే కదా, వాళ్ళ దేవుడి గురించి చెప్పుకోవటం కంటే కూడా హిందూ దేవుళ్ళని అవమానించడం, కించపరచడం, హిందూ గ్రంథాలని, దేవీ దేవతల్ని అవమానించడంలో ఎక్కువ గడుపుతారు. ఇక్కడ వైఎస్ జగన్ గారు కూడా అదే పని చేస్తున్నట్లు అనిపిస్తూ ఉంది. కానీ ఇప్పటికి కూడా హిందువులు మేల్కోకపోతే, అంటే హిందువులు అంటే హిందువులు కాదు, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న హిందువులు ఇప్పటికైనా మేలుకొని మీరు బయటికి రాకపోతే మిమ్మల్ని అండగా చేసుకుని మీ భుజాల మీద తుపాకీ పెట్టి హిందూ సంస్థల మీద, హిందుత్వం మీద దాడి చేపిస్తారు. అఫ్కోర్స్ ఇప్పటికి కూడా డబ్బు కమ్ముడిపోయిన వాళ్ళు, లేకపోతే వ్యక్తిగత ఇష్టాలు కమ్ముడిపోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసి విచ్చలవిడిగా కామెంట్లు పెట్టొచ్చు, పెడతారు కూడా. చివరాఖరికి ఆ దిగజారిపోయి కామెంట్లలోకి వచ్చే బ్యాచ్ ఏం చేస్తారంటే ఇదేదో ఒక పార్టీకి వ్యతిరేకంగా ఇంకో పార్టీకి అనుకూలంగానే మాట్లాడతాడు. ఎస్, బరాబర్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మాకు సనాతన ధర్మమే ఇంపార్టెంటు. ఆ సనాతన ధర్మం కాడికి వచ్చేప్పటికీ 1% ఎవరైనా హిందూ వ్యతిరేక భావజాలంతో ఉన్నా అలాంటి వాళ్ళందరినీ వ్యతిరేకిస్తాం. ఇందులో ఎటువంటి తేడా లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, మీ మనస్సాక్షిని ఒక్కసారి తరచి చూడండి, తట్టి లేపండి. ఇలాంటి హిందూ ద్రోహిక, ఇలాంటి హిందూ వ్యతిరేకిక మనం సమర్థించాల్సింది, మనం మద్దతు ఇవ్వాల్సింది అని మీ మనసును మీరే ఒక్కసారి ప్రశ్నించుకోండి. వాస్తవాలు మీకు అర్థమవుతాయి. ఒక్కసారి ఆ బులుగు కళ్ళద్దాలు తీసి చూడండి. మన సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ఇతను ఎవరి ఏజెంట్గా పనిచేస్తున్నాడో మీకే అర్థమవుతుంది. హిందూ బంధువులారా, తస్మాత్ జాగ్రత్త. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.